విలీనం చేస్తాం. అలాగే పెండింగ్ లో ఉన్న 2 పిఆర్సీలను ఇంకేమైనా ఉంటే ప్రతి మేము దగ్గరుండి సానుకూలంగా స్పందించి నెరవేరుస్తామని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఏదైతే దుద్దుల చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ ఏదో ఆ కమిటీ పెట్టిన మేనిఫెస్టో ఏదో ఆ మేనిఫెస్టోలు ఏ హామీలు పెట్టారో ఆ హామీలు వీళ్ళు నెరవేర్చమని చెప్పి వీళ్ళు చేస్తున్నారు సార్. యాక్చువల్గా అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నెరవేర్చాల్సింది సార్. కాకపోతే పెద్దలు గుర్తుంచుకోవాలని ఉంది సార్. అందులో వాళ్ళు మొదట అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈవీ వెహికల్స్ అని చెప్పి ప్రైవేట్ రంగాన్ని మీరు ఆర్టీసీలో తీసుకొస్తున్నారు అవి తక్షణమే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ మాత్రమే నడపాలి, లేదా ఆర్టీసీ కన్నా ఇవ్వాలి, ఆర్టీసీ మాత్రమే నడపాలి అని ఎందుకు ఈ డిమాండ్ నెరవేరుస్తున్నారండి సార్? ఈ డిమాండ్ కార్మిక సోదరులు ఒక్కరి డిమాండ్ కాదు సార్. ఇది ప్రజా ఆస్తుల సంరక్షణ కోసం చేస్తూ ఉన్న డిమాండ్. ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీకు. ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ చెప్పేందంటే హైదరాబాద్ లో మాత్రమే మేము ఎక్కువ ఈ ఆర్టీసీ బస్సులు నడుపుతామని చెప్పడం జరిగింది. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 1 కోటి మంది దాకా హైదరాబాద్ లో మాత్రమే నివసిస్తున్నారు. జనాభా ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నారు, రెవెన్యూ ఎక్కువ హైదరాబాద్ నుంచే ఆర్టీసీకి వస్తుంది. అలాంటి ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అప్పచెబుతాను. ఆర్టీసీ సంస్థల్లో ఉన్న ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఏదైనా స్టేషన్స్ ఉన్నాయో అవి మొత్తం ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఈవీ వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్ గా దానదత్తం చేస్తున్నారు సార్. దానివల్ల ఇండైరెక్ట్లీ మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీ నియమం కానీ కొత్త బస్సులను కొనడం కానీ ఉన్న బస్సులు రెనోవేషన్ కానీ ఏం చేయట్లేదు సార్. చేయకపోవడం మేము అన్నిటికీ అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది సార్. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఒక చిన్న కేసు స్టడీ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ గాంగ్లోనే మెట్రోని ఎవరు ప్రైవేటైజేషన్ నుంచి గవర్నమెంటైజేషన్ చేయమని చెప్పి ఎవరు అడగలేదు సార్. మెట్రో బాగానే రన్ అవుతుంది, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉంది. మరి ఇప్పుడు మెట్రోని ఎవరు అడగక ముందు మీరు గవర్నమెంట్ లో తీసుకున్నారు కదా, ఆర్టీసీని ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదో చెప్పాలి కాబట్టి మేము ఆర్టీసీలో విలీనం చేశాము అని చెప్పి ఒక డేట్ చెప్పకుండా పారిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆర్టీసీని విలీనం చేయకుండా మెట్రోని మాత్రమే ఎందుకు విలీనం చేశారని ప్రతిపక్షాలు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మీకు తెలుసు అనుకుంటా కదా సార్, ఏది మన యొక్క రేవంత్ రెడ్డి గారి మానస పుత్రికైనా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీ పక్కన ఎవరైతే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తాలూకు బినామీలు కానీ లేదంటే కాంగ్రెస్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు బీభత్సమైన ల్యాండ్లో ఉన్నారు. ఆ ల్యాండ్లకు విపరీతమైన రేట్లు కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండాలి. ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మామూలు రోడ్లు అయితే మనం వేసుకోవచ్చు. సో డెఫినెట్గా మెట్రో ఉంటే ఇంకా రేట్లు ఎక్కువ పెరుగుతాయని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించి ఎవరు అడగకుండా మెట్రోని వీళ్ళు గవర్నమెంటైజేషన్ చేశారు సార్. కానీ ఈ మొత్తం కార్మిక సోదరులు డిమాండ్ చేస్తున్నా ఈ రోజు ఒక గౌడలో చనిపోయాడు సార్. ఈ యొక్క హత్య కూడా నిజంగా ప్రభుత్వ హత్య, ముమ్మాడికి ప్రభుత్వ హత్య. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు చేసిన డిమాండ్లు సానుకూలంగా స్పందిస్తే ఇలాంటివి జరిగే కాదు సార్. కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఏపీని విడదీయడానికి ఎంతో మంది ప్రాణాలను బలిగోరుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని డిమాండ్లు నెరవేర్చడానికి కూడా ఈ ప్రభుత్వం మరికొన్ని ప్రాణాలని బలి కోరుతుందని చెప్పి నేను ముఖ్యంగా చెప్పదలుచున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, కార్మిక సోదరులు అడిగిన డిమాండ్లు ఏంటంటే సార్, 2019లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము శాలరీలు పెంచమని కానీ పిఆర్సీ ఇవ్వమని కానీ ఇంకోటి కూడా అని చెప్పి మేము కొంత డిమాండ్లు చేసాం. ఆ డిమాండ్లు కోసం అఖిల జాతీయ సమ్మె కోసం వెళితే మా మీద కొన్ని కేసులు పెట్టారు. కనీసం ఆ కేసుల పైన ఎత్తేయాలని చెప్పి ఇలా కార్మిక కోసం సోదరులు కొన్ని వ్యాలిడ్ డిమాండ్లు పెట్టారు సార్. దాని మీద ఇంతవరకు స్పందించిన బోగు ఆ మినిస్టర్ బయటకు వచ్చి ఏమన్నారంటే కార్మిక సోదరులు కార్మిక నాయకులు మాతో చర్చ కలిపారు. చర్చ చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడారు. ఫోన్ మాట్లాడిన వ్యక్తి రాజకీయ నాయకులు అని చెప్పి ఒక ఆరోపణ చేశాడు సార్. అలాంటి ఆరోపణలు ఒక మంత్రి చేయడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే మీరు ఆ యొక్క హామీలు నెరవేర్చినా కానీ మీరు ఎవరైతే కార్మికుల యొక్క లీడర్ నాయకులు ఉన్నారో వాళ్ళని చర్చకి పిలిచినప్పుడు కనీస గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కనీసంగా వాళ్ళని స్పందించడం నేర్చుకోవాలి సార్. కనీసం ఆ గౌరవం లేకుండా ఎలా స్పందించాలో తెలియకుండా వాళ్ళ మీద ఇలాంటి అబండాలు వేయటం కూడా కరెక్ట్ కాదు సార్. కన్సర్న్ మినిస్టర్ కూడా చెక్ చేసుకోవాలి. గతంలో కూడా కేసీఆర్ గారు ఇలాంటి పోగడకి వెళ్ళారు కాబట్టి ఆయన 2023లో ఇంటికి